Hello everyone, welcome back to this channel. This is Akshita. I am going to explain ninth class Physical Science Chapter 8 Floating Bodies. Okay, lessonలోకి వెళ్ళిపోదాం. You must have noticed that some things float on water surface and some things sink in it. Did you participate in the activity floating and sinking in the lesson on materials in class 6? If so, you might have wondered as to why some objects which you expected to sink float on water. Did you take one of those objects that floats on water and try to see if it floats on kerosene or coconut oil? Okay. సో వాటర్ సర్ఫేస్ మీద కొన్ని వస్తువులు వచ్చేసి తేలుతూ ఉంటాయి, సో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. కొన్ని వచ్చేసి మునిగిపోతుంటాయి, అంటే తేలికగా ఉన్నవన్నీ కూడా ఫ్లోట్ అవుతాయి, బరువుగా ఉండేవన్నీ మునిగిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనం 6th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్లో మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఆ మెటీరియల్స్లో ఫ్లోటింగ్ ఏమవుతాయి, అలాగే సింకింగ్ మీద ఒక యాక్టివిటీ ఇచ్చారు, అందులో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఓకే, ఒకవేళ అయితే సో ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతున్నాయి, ఏ ఆబ్జెక్ట్ సింక్ అవుతున్నాయి వాటర్లో మీకు తెలిసి ఉంటుంది. ఎందుకు ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతున్నాయి ఇందాక చెప్పుకున్నాం. సో వాటి యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నట్టయితే, వాటి యొక్క బరువు అనేది ఎక్కువ ఉన్నట్టయితే మునుగుతాయి అన్నమాట, బరువు తక్కువ ఉంటే తేలుతాయి. సో ఓకే, ఇప్పుడు మనం వాటర్ మీద ఫ్లోట్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ చూస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మీద ఫ్లోట్ అయ్యేటువంటి సమ్ ఆబ్జెక్ట్స్ లైక్ పేపర్ తీసుకోండి. సో పేపర్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం కిరోసిన్లో అలాగే కోకోనట్ ఆయిల్లో ఫ్లోట్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కిరోసిన్ మీద మనం పేపర్ బోట్ ఎప్పుడైతే పెడతామో, సో కిరోసిన్ని ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ తర్వాత కోకోనట్ ఆయిల్, సో కోకోనట్ ఆయిల్లో కూడా అంతే. అండ్ ఆయిల్నెస్ అంతా కూడా పేపర్కు అప్లై అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఫ్లోట్ అవ్వడం కన్నా, సో ఇక్కడ ఆయిల్ కిరోసిన్లో ఉన్నటువంటి సమ్ గ్రీజీనెస్ దానికి ఆ పేపర్ బోర్డ్కి అతుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పేపర్ యూజ్ చేసాం కాబట్టి మనకు పేపర్ తెలుస్తుంది. అదే మనం ప్లాస్టిక్ సమ్ ఇతర ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. సో అదే చూద్దాం ఇప్పుడు. మరి హ్యావ్ ఏ లిటిల్ ఫన్. సరే, ఇప్పుడు ఒక చిన్న ఫన్ ఉంది, ఏం చూద్దాం. టేక్ ఏ బాయిలింగ్ ట్యూబ్ అండ్ ఫిల్ అబౌట్ హాఫ్ ఆఫ్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ 15 to 20 ml of kerosene to the water. Drop in one by one plastic buttons, pins, matchsticks, small pebbles, tiny paper balls, some sand, bits of wax, etc. Close the mouth of the boiling tube and shake it well. Wait for some time and observe what happens. సరే, ఇప్పుడు ఒక బాయిలింగ్ ట్యూబ్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇందులో సగానికి సగం వాటర్తో నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్కు 10 నుంచి 20 ml కిరోసిన్ని యాడ్ చేయాలన్నమాట. సో కిరోసిన్ని యాడ్ చేశాక సో ఇక్కడ ఫిగర్లో ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బటన్ను లేదా ఒక చిన్న పిన్నును, ఒక మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లను, లేదా చిన్న గులకరాయిలను, లేదా పేపర్ బాల్స్, ఇసుక, లేదా చిన్న చిన్న బ్యాగ్స్, సో వీటిని ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేయాలన్నమాట. సో వేసిన తర్వాత ఆ బాయిలింగ్ ట్యూబ్ యొక్క మౌత్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేసి బాగా షేక్ చేయాలి. సో షేక్ చేసిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందో మనం చూద్దాం. బికాజ్ వీఆర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్, నాట్ ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఏం చేయడం లేదు కాబట్టి లెట్ us assume. ఓకే, did kerosene float above the water or did water float above the kerosene? సో ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద బాయిలింగ్ ట్యూబ్లో వాటర్ని ఫిల్ చేసాం, దాంట్లోకి 15 to 20 ml కిరోసిన్ యాడ్ చేసాం. సో షేక్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ మీద కిరోసిన్ ఫ్లోట్ అవుతుందా లేదా
కిరోసిన్ మీద వాటర్ ఫ్లోట్ అవుతుందా? చూద్దాం. విచ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఇన్ కిరోసిన్? సో కిరోసిన్లో ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి? ప్లాస్టిక్ బటన్స్, అండ్ నెక్స్ట్ ఇందాక మనం ఇక్కడ చెప్తున్నాం కదా, అండ్ మ్యాచ్ స్టిక్, అండ్ దెన్ వచ్చేసి పేపర్ బాల్స్. ఓకే. విచ్ ఆబ్జెక్ట్ సింక్ ఇన్ కిరోసిన్ బట్ ఫ్లోట్ ఆన్ వాటర్? సో ఏ ఆబ్జెక్ట్స్ మనకు కిరోసిన్లో మునుగుతాయి కానీ వాటర్లో తేలుతాయి? చూద్దాం. విచ్ ఆబ్జెక్ట్ సింక్స్ ఇన్ వాటర్? సో ఏ వస్తువు వాటర్లో మునుగుతుంది అంటే ఇసుక, శాండ్. అండ్ డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ ద ట్యూబ్ షోయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీని చేసినట్టయితే ఆ ట్యూబ్ యొక్క డయాగ్రామ్ని ఇక్కడ వేయమంటున్నారు. వై డిడ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ బిహేవ్ డిఫరెంట్లీ? సో ఇక్కడ అనేక వస్తువుల్ని మనం తీసుకున్నాం. సో ఇవి ఎందుకు భిన్నంగా బిహేవ్ చేస్తున్నాయి? సో వీటన్నిటికీ మనం చూద్దాం. మరి వి షల్ ట్రై టు ఫైండ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఇందాక మనకు పైన రైజ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ కింద నెక్స్ట్ కంటిన్యూషన్లో ఉందన్నమాట. You know that if a glass marble and a small wooden piece are dropped in water, the glass marble sinks in water but a small piece of wood floats on it. Do you know why this happens? We think that a marble sinks in water because it is heavy, while the piece of wood floats because it is light. Yes. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక వాటర్లోకి ఒక గ్లాస్ మార్బల్ని అలాగే ఒక చిన్న కలప ముక్కను వేసామనుకోండి. అక్కడ మార్బల్ ఏమో గోలి ఏమో కిందకు మునిగిపోతుంది, కానీ చిన్న వుడెన్ పీస్ ఏమో పైకి తేలుతుంది. దీనికి రీజన్ ఏమై ఉంటుందంటే ఇక్కడ మునిగిపోయినటువంటి మార్బల్ యొక్క వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ వుడ్ పీస్ ఉంటుంది కదా, చిన్న చెక్క ముక్క, దాని యొక్క బరువు చాలా తక్కువ ఉండడం వల్ల తేలుతుంది. Now take a wooden block which is heavier than the marble and put it in water. What happens? సపోజ్ ఇప్పుడు మనం చాలా మార్బల్ అంటే గోలీ కన్నా చాలా బరువు ఉన్నటువంటి ఒక వుడెన్ బ్లాక్ని తీసుకొని వాటర్లోకి వేస్తే అది మునుగుతుందా తేలుతుందా అంటే ఆబ్వియస్లీగా ఏమవుతుంది? సింక్ అవుతుంది. Why does the wooden block float on water even though it is heavier than a marble? సో ఇక్కడ చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? మార్బల్ కన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి చెక్కను తీసుకున్నాం, అంటే కలప తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం వాటర్లోకి వేసినప్పటికీ కూడా అది ఫ్లోట్ అవుతుందంట. అంటే ఇక్కడ మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఉండొచ్చు. సో మేబీ ద రీజన్. ఓకే, ఇంకా మనకు కూడా వీటికి ఆన్సర్స్ తెలియదు కాబట్టి ఓకే, లెసన్లో కంటిన్యూ అయిపోదాం. వాట్ డూ వీ మీన్ బై హెవీ? వాట్ డూ వీ మీన్ బై లైట్? సో ఇక్కడ బరువు అంటే ఏంటి అండ్ తేలిక అంటే ఏంటి చూద్దాం. టు అండర్స్టాండ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద అబోవ్ యాక్టివిటీ యూ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ heavy. We use this word in our everyday life in two ways. We say 2 kilograms of wood is heavier than 1 kilogram of iron. At the same time, we also say iron is heavier than wood. ఓకే, ఇందాక మనం పైన ఏం చేసామంటే ఒక మార్బల్ని వేసాము, అది మునిగిపోయింది, కానీ చెక్క ఏమో పైన తేలింది. అదేవిధంగా మార్బల్ కన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి చెక్కని మనం వాటర్లో వేసినప్పటికీ కూడా తేలుతుందన్నారు. సో ఈ యాక్టివిటీ నుంచి మనకు రిజల్ట్స్ అర్థం కావాలి అంటే ముందుగా మనం హెవీ అంటే ఏంటో ఆ టర్మినాలజీ యొక్క మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, మన డైలీ లైఫ్లో మనం ఈ హెవీ అనేటువంటి వర్డ్ని ఈ రెండు విధాలుగా యూజ్ చేస్తాం. అది ఏంటి అంటే 2 grams ఆఫ్ వుడ్ వచ్చేసి 1 gram ఆఫ్ ఐరన్ కన్నా చాలా బరువు ఉంటుంది. అండ్ అదేవిధంగా ఐరన్ వచ్చేసి వుడ్ కన్నా బరువు ఉంటుంది. ఇక్కడ 2 విధాలుగా వచ్చాయి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం క్వాంటిటీని మెజర్ చేసాం, అంటే 2 వంతుల చెక్క వచ్చేసి 1 వంతు ఐరన్ కన్నా ఎక్కువ బరువు ఉంటుంది. కానీ మామూలుగా మనం ఏం చెప్పుకుంటుంటాం, ఐరన్
ఇనుప వచ్చేసి చెక్క కన్నా చాలా బరువుగా ఉంటుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యావియర్ ఇన్ బోత్ దీస్ సెంటెన్సెస్? సో ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఏం చూసామంటే క్వాంటిటీని మెజర్ చేసాము. సో క్వాంటిటీని మెజర్ చేసి కంపారిజన్లో మనం ఏది హెవియర్గా ఉందో చెప్పుకున్నాం. బట్ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే కంపారిజన్ చేయకున్నప్పటికీ కూడా బట్ ఐరన్ వచ్చేసి చెక్కతో కంపేర్ చేస్తే ఎంత క్వాంటిటీని తీసేసి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 grams ఆఫ్ ఐరన్ 10 grams ఆఫ్ వుడ్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ వచ్చేసి చాలా బరువు ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ ఏమో సేమ్, కానీ ఏది బరువు ఉంది? ఐరన్. అండ్ పైన ఎగ్జాంపుల్లో క్వాంటిటీతో పాటు మనకు మెన్షన్ చేశారు ఏంటి, 2 kilograms ఆఫ్ 2 kg వుడ్ వచ్చేసి దేనికి ఎక్కువ అంటే ఐరన్తో పోల్చుకుంటే 2 kg వుడ్డే చాలా బరువుగా ఉంది 1 kg ఐరన్తో పోల్చుకుంటే. సో అక్కడ క్వాంటిటీలో వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. In science, we try to ensure that each word we use gives the same meaning for everyone. So let's see in what way these two sentences differ. So science ప్రకారంగా మనం చూసుకుంటే ఒక్కొక్క వర్డ్కు సేమ్ మీనింగ్ ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 2 sentences డిఫరెన్స్ ఏముందో చూద్దాం మరి. The first sentence says that if we keep 2 grams of wood in one pan of a balance and 1 gram of iron in the other, the beam of balance would tilt towards the pan with wood in it. What is the meaning of the second sentence? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ సెంటెన్స్ మనకేం చెప్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాలెన్స్లో అంటే ఒక తక్కెడలో ఒక ప్యాన్లో వచ్చేసి 2 grams ఆఫ్ వుడ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక ప్యాన్లో వచ్చేసి 1 kilogram ఆఫ్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్ యొక్క బీమ్ ఎటువైపు చూపిస్తుంది అంటే ఆ తక్కెడ యొక్క ముళ్ళు ఎటువైపు చూపిస్తుంది అంటే వుడ్ వైపు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అదే విధంగా సెకండ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమై ఉంటుంది? లెట్ us see. In second sentence, when we say iron is heavier than wood, it means if we take a piece of iron and a piece of wood of the same size, that is they have the same volume, and weigh them, the iron will be will have way more than the wood. ఎగ్జాక్ట్లీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో సెకండ్ సెంటెన్స్ ఏం చెప్తుంది అంటే ఐరన్ వచ్చేసి చెక్క కన్నా బరువుగా ఉంటుందని. అంటే ఇప్పుడు మనం ఒక 1 gram ఆఫ్ ఐరన్ని 1 gram ఆఫ్ వుడ్ని తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క సైజు సేమ్ ఉండాలి అండ్ సైజ్ అంటే వాటి యొక్క వాల్యూమ్ బరువు సేమ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వాటిని 2 వెయిట్ చేసినట్టు చూస్తే మాత్రం ఐరన్నే ఎక్కువ బరువుగా ఉంటుంది. సో కన్క్లూషన్స్ ఉన్నాయి కదా మీకు. సో ఓకే, in the language of science it may be stated as the density of iron is more than that of wood. Density is defined as mass per unit volume. సో సైన్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వుడ్ కన్నా ఐరన్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డెన్సిటీ అంటే ఏంటి అంటే మాస్ పర్ వాల్యూమ్. సో డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అంటే ఇప్పుడు వుడ్ కన్నా ఐరన్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ వాల్యూమ్. అండ్ యూనిట్స్ వచ్చేసి డెన్సిటీకి వచ్చేసి యూనిట్స్ వచ్చేసి సీజియస్లో లేదా ఎంకేస్లో మనం చూసుకున్నట్టయితే గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్. వాల్యూమ్ అంటేనే మనకు క్యూబ్డ్ వస్తుందన్నమాట. అండ్ లేదా కేజీ ప్రకారంగా ఎస్ఐ యూనిట్ చూసుకుంటే కేజీ పర్ మీటర్ క్యూబ్డ్. We therefore say the denser object is heavy and less dense object is light. సో డెన్సర్ ఆబ్జెక్ట్ వచ్చేసి బరువుగా ఉంటుంది అండ్ చాలా తక్కువ డెన్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసి చాలా వెయిట్ తక్కువగా ఉంటుందని అర్థం. కంపేరింగ్ డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీ. సో ఇప్పుడు డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీ మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏ విధంగా ఉందో చూద్దాం. Activity 1. Take
2 test tubes of the same size and fill one of the brim with water and the other with oil. సో ఇప్పుడు 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నారు. సో వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలి, సేమ్ ఉండాలి. అండ్ ఒక్కదాన్ని వచ్చేసి వాటర్తో నింపాలి, ఇంకొక టెస్ట్ ట్యూబ్ని వచ్చేసి ఆయిల్తో నింపాలి. విచ్ విల్ వెయిట్ మోర్? సో ఇప్పుడు రెండు దాంట్లో బరువు ఏది ఉంటుంది, ఆయిలా వాటరా? చూద్దాం. విచ్ లిక్విడ్ ఈజ్ డెన్సర్? సో ఏది ఎక్కువ బరువుగా ఉంటుంది? టేక్ 2 ఈక్వల్ సైజ్డ్ బ్లాక్స్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ రబ్బర్. విచ్ ఆఫ్ దీస్ బ్లాక్స్ ఈజ్ హ్యావియర్? సో ఇప్పుడు అగైన్ ఏం చెప్తున్నారు మళ్ళీ, ఇప్పుడు 2 సైజ్ బ్లాక్స్ కలిగినటువంటి ఒక చెక్క ముక్కని అలాగే ఒక రబ్బర్ని తీసుకోవాలి. సో వాటిలో ఏది బరువుగా ఉంటుంది, రబ్బర్ బరువుగా ఉంటుంది. అండ్ విచ్ వన్ ఈజ్ డెన్సర్? సో ఏది డెన్సర్ అంటే రబ్బర్. Think and discuss. Let us suppose you have 2 blocks and you do not know what material they are made of. The volume of one block is 30 centimeter cubed while the other is 60 centimeter cubed. The second block is heavier than the first. Based on this information, can you tell which of the 2 blocks is denser? ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు మన దగ్గర 2 బ్లాక్స్ ఉన్నాయనుకోండి. సో ఆ బ్లాక్స్ని ఏ మెటీరియల్తో తయారు చేశారో మనకైతే తెలియదు. కానీ ఫస్ట్ ఒక బ్లాక్ వాల్యూమ్ వచ్చేసి 30 సెంటీమీటర్ క్యూబ్డ్, ఇంకొక బ్లాక్ వాల్యూమ్ వచ్చేసి 60 సెంటీమీటర్ క్యూబ్డ్. సో ఇప్పుడు సెకండ్ బ్లాక్ వచ్చేసి ఫస్ట్ దానికన్నా ఎక్కువ హ్యావియర్ ఉందన్నమాట. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే మనం 2 బ్లాక్స్లో ఏది డెన్సర్ అని తెలుసుకోవచ్చు, సెకండ్ కదా. ఎస్. When the volume of 2 objects is unknown, it is difficult to tell which object is denser solely on the basis of their weights. One way to compare the density of objects is to take equal volumes of the 2 objects and compare their weights. But this may not be possible for some solids. ఓకే, ఏం చెప్తున్నారంటే మనకు తెలియని ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూమ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాటి యొక్క డెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. అంటే వాటి యొక్క వెయిట్ని బేస్ చేసుకొని మనం ఏది డెన్సర్ అని చెప్పలేము. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీని మనం కంపేర్ చేయడానికి 2 ఆబ్జెక్ట్స్ యొక్క ఈక్వల్ వాల్యూమ్స్ని తీసుకోవాలన్నమాట. సో అలాగే వాటి యొక్క వెయిట్స్ని కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ పద్ధతి వచ్చేసి, ఈ కంపారిజన్ వచ్చేసి సాలిడ్స్కు పాసిబుల్ అవ్వదన్నమాట. For this, we can use a simple method of comparing the density of each object with water. In the following activity, we shall find out how many times each solid object is dense compared to water. This is known as relative density of that object. Okay. So, మనం ఒక చిన్న కంపారిజన్ మెథడ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ, సో ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ వాటర్తో మనం కంపారిజన్ చేయాలన్నమాట. అంటే ఇందాక మనం ఫాలోయింగ్ యాక్టివిటీలో ఏం చేసామంటే 2 సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఎన్నిసార్లు వాటి యొక్క డెన్సిటీని వాటర్తో పాటు కంపేర్ చేయాలి. సో ఎన్ని టైమ్స్ అయితే మనం ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ని వాటర్తో పాటు డెన్స్ని కంపేర్ చేస్తామో దీన్నే మనం రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అని అంటామన్నమాట. సో టోటల్గా ఏంటి అంటే ఇక్కడ వాటర్తో పాటు ఒక్కొక్క ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీని మనం కంపారిజన్ మెథడ్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ యాక్టివిటీలో ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్నటువంటి ఒక్కొక్క సాలిడ్ ఆబ్జెక్ట్ని వాటర్తో పాటు డెన్సిటీని కంపేర్ చేసినట్టయితే ఎన్నిసార్లు అయితే మనం కంపేర్ చేస్తామో దాన్నే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అని అంటాము. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ అంటే డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్కు డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత ఉందో అని చెప్పడమే ఒక ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ. To find the relative density of an object, we must first weight the object and then weight an equal volume of water. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం ఆ ఆబ్జెక్ట్ని వెయిట్ చేయాలన్నమాట.
ఆ తర్వాత ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్తో వేడి చేయాల్సి ఉంటుంది. ద టూ వెయిట్స్ ఆర్ దెన్ కంపేర్. ఇప్పుడు ఆ రెండు వెయిట్స్ని కూడా మనం కంపేర్ చేయాలి. Let us perform an activity to understand how this is done. But first, check your weighing instrument. We shall have to weigh objects several times. So your instrument should function properly. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే మనం ఒక యాక్టివిటీని చేద్దాం. సో ఈ యాక్టివిటీని ఏ విధంగా చేయాలంటే ముందుగా యాక్టివిటీ చేయడం కొరకు మనకు వెయింగ్ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నమాట. సో మనం ఆబ్జెక్ట్స్ని సెవరల్ టైమ్స్ వెయిట్ చేయాలంటే అంటే వెయిట్ చేసి దాని యొక్క వెయిట్ని మనం కన్క్లూడ్ చేస్తున్నామంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఫంక్షన్ చాలా బాగుంటుందని అర్థం. యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ యొక్క ఎయిమ్ వచ్చేసి ఫైండింగ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో అనేక వస్తువుల యొక్క రిలేటివ్ డెన్సిటీని తెలుసుకోవడమే మన యొక్క ఎయిమ్ అన్నమాట. మెటీరియల్ రిక్వైర్డ్: ఓవర్ఫ్లో వెజిల్, 50 ml మెజరింగ్ సిలిండర్, weighing balance and weights or spring balance, rubber erasers, wooden blocks, glass slides, iron nails, plastic cubes, piece of aluminum sheet, glass marbles, stones, cork. And record the result of your activity in table 1. Copy this table in your notebook. ఓకే, ఇప్పుడు మనకు ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే ఓవర్ఫ్లో వెజిల్ కావాలి, అలాగే 50 ml గల మెషరింగ్ సిలిండర్, అండ్ మనకు వెయిట్ చేయడానికి వేయింగ్ బ్యాలెన్స్, అలాగే వెయిట్స్ లేదా ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్, అండ్ మనకు రబ్బర్ ఎరేజర్లు, అలాగే వుడెన్ బ్లాక్స్ అండ్ గ్లాస్ స్లైడ్స్, అండ్ నెక్స్ట్ ఐరన్ నెయిల్స్, అలాగే ప్లాస్టిక్ క్యూబ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం పీస్ ఆఫ్ అల్యూమినియం షీట్స్, గ్లాస్ మార్బల్స్, స్టోన్స్, కార్క్స్. సో వీటన్నిటిని కూడా మనం తీసుకోవాలన్నమాట. అండ్ వీటి యొక్క వాల్యూమ్ వచ్చేసి 20 cc కన్నా ఎక్కువ. ఓకే, 1 minute. ఓకే, ఎక్కువగా ఉండాలన్నమాట వీటి యొక్క వాల్యూమ్. సో దిస్ ఈస్ ద టేబుల్ 1. సో సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ యొక్క వెయిట్, అండ్ ఆబ్జెక్ట్ వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ వాటర్ అండ్ సిలిండర్, అండ్ తర్వాత వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై ద ఆబ్జెక్ట్, అండ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇది మన యొక్క టేబుల్ అన్నమాట. సో మనం ఒక్కొక్క దాన్ని ప్రొసీజర్ ఒక్కొక్క దాన్ని చూస్తూ మనం ఇక్కడంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ద 50 ml మెషరింగ్ సిలిండర్ అండ్ నోట్ ఇట్స్ వెయిట్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం ఒక 50 ml మెషరింగ్ సిలిండర్ని తీసుకుని దాని యొక్క వెయిట్ని ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు. దెన్ మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రొసీజర్: వెయిట్ ద ఆబ్జెక్ట్, రికార్డ్ దిస్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ ద టేబుల్ 1. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని వెయిట్ చేసి కాలమ్ 3 ఉంది కదా, దీనిలో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సో ఈ కాలంలో మనం మెన్షన్ చేయాలి, అండ్ మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. We need to find the weight of water equal to volume of the object. Pour water in the overflow vessel until it starts dripping from its beak. When water stops dripping from the beak, place the 50 ml measuring cylinder under it. Slip the object gently into the overflow vessel as shown in figure 2, ensuring that the water does not splash out. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్ యొక్క వెయిట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్తో సమానంగా మనం వాటర్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ఓవర్ఫ్లో వెజిల్లోకి మనం వాటర్ని వేయాలి. సో ఆ బీక్ నుంచి కిందకు వాటర్ డ్రిప్ అయ్యేంత వరకు మనం వాటర్ని వేయాలన్నమాట. సో ఎప్పుడైతే వాటర్ అనేది బీక్ నుంచి డ్రిప్ అవ్వడం స్టాప్ అవుతుందో అప్పుడు మనం ఒక 50 ml మెషరింగ్ సిలిండర్ని డ్రిప్పింగ్ అవుతూ ఉంటుంది కదా అక్కడ పెట్టాలన్నమాట. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఫిగర్ 2 చూడండి ఇచ్చారు కదా, ఆ విధంగా. సో ఇక్కడ
వచ్చేసి మనం చాలా మెల్లగా ఈ వెజిల్లోకి ఆబ్జెక్ట్ని వెళ్తూ ఉండాలన్నమాట. అంటే ఆబ్జెక్ట్ని వాటర్లోకి ఇలా ముంచుతూ వెళ్ళాలి. అండ్ వాటర్ వచ్చేసి డ్రిప్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, ఫ్లాష్ అవ్వకుండా. Once the object is in the overflow vessel, water flows out of the beak and collects in the 50 ml cylinder. Wait till the ఫ్లో స్టాప్స్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ఓవర్ఫ్లో వెజిల్లోకి వేస్తూ ఉంటామో మెల్లగా, అప్పుడు బీక్లో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది కదా. సో ఫ్లో అయినటువంటి వాటర్ అంతా కూడా ఈ 50 ml సిలిండర్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట, దాని కిందకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకు ఒకటి ఏమి ఇచ్చారు అంటే, ద ఆబ్జెక్ట్ షుడ్ నాట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్, పుష్ ఇట్ ఇన్ టు ద వాటర్ విత్ పిన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ వస్తువుని వాటర్లోకి చాలా పూర్తిగా ముంచేయాలన్నమాట. అండ్ ఒకవేళ ఆబ్జెక్ట్ వాటర్లోకి మునిగిపోకుంటే మనం ఒక పిన్ సహాయంతో దాన్ని వాటర్లోకి పుష్ చేయొచ్చు. వెయిట్ ద సిలిండర్ విత్ ద వాటర్ దట్ ఓవర్ఫ్లోడ్ అండ్ రికార్డ్ ద వెయిట్ ఇన్ కాలమ్ 4. సో ఇప్పుడు మనం వాటర్తో పాటు ఆ సిలిండర్ని వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఓవర్ఫ్లో అయినటువంటి వాటర్ అక్కడ ఉంటాయి కదా, సో అలాగే కాలమ్ 4లో దీని యొక్క వెయిట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాలంలో if we subtract the weight of the measuring cylinder from this weight, we get the weight of water. Column 5 of table 1. This is the weight of water equal to the volume of the object. So ఇప్పుడు మనం ఈ వెయిట్లో నుంచి, అంటే మనం తీసుకున్నటువంటి వెయిట్లో నుంచి మెజరింగ్ సిలిండర్ యొక్క వెయిట్ని సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే అప్పుడు వాటర్ యొక్క వెయిట్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు వాటర్ యొక్క వెయిట్ దేనికి సమానంగా ఉంటుందంటే ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. Now we can find the relative density of the object by taking the weight of the object and dividing it by weight of an equal volume of water. This tells us how many times denser the object is compared to water. సో ఇప్పుడు మనం రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని దేంతో డివైడ్ చేయాలంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ని మనం తీసుకోవాలి. సో తీసుకున్నట్టయితే ఎన్నిసార్లు అయితే ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ ఉంటుంది, కంపేర్ చేస్తాము వాటర్ పాటు, దాన్ని రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫైండ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ యూ కలెక్టెడ్. సో మీరు కలెక్ట్ చేసినటువంటి అనేక వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల యొక్క రిలేటివ్ డెన్సిటీని ఈ విధంగా పైన చెప్పినటువంటి యాక్టివిటీని ఫాలో అయినట్టయితే యూ విల్ గెట్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ విచ్ యూ హ్యావ్ కలెక్టెడ్. బేస్డ్ ఆన్ ద టేబుల్ 1 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇందాక మనం టేబుల్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చుకున్నాం కదా, అండ్ ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వుడ్. ఇక్కడ వుడ్ యొక్క రిలేటివ్ డెన్సిటీ ఏంటి? అండ్ ఈ యాక్టివిటీ మనం ప్రాక్టికల్గా చేసినట్టయితే ఈ ఆన్సర్కు మనం పర్ఫెక్ట్ ఆన్సర్ని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ గ్లాస్. అండ్ విచ్ ఈజ్ డెన్సర్, రబ్బర్ ఆర్ ప్లాస్టిక్. విచ్ ఈజ్ డెన్సర్, వుడ్ ఆర్ కార్క్. క్లాసిఫై ద అబోవ్ మెటీరియల్స్ యాజ్ డెన్సర్ దాన్ స్టోన్. And do objects that have a relative density less than 1 sink in water or float on it? Do the objects that sink in water have a relative density less than 1 or more than 1? ఓకే, సో వీటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలనుకుంటే
యాక్టివిటీ 1ని ఫాలో అయిన విధంగా అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దెన్ వీ విల్ గెట్ ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. What relation do you find between the relative density of objects, floating, sinking of the objects? సో ఇప్పుడు ఫ్లోట్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్, సింక్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్కి మనం అలాగే రిలేటివ్ డెన్సిటీ, ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమై ఉండొచ్చు? One interesting aspect of relative density is that it has no units. సో ఇక్కడ రిలేటివ్ డెన్సిటీకి వచ్చేసి ఎటువంటి యూనిట్స్ ఉండవు అన్నమాట. అండ్ మనం పైన చెప్పుకున్నాం, సో డెన్సిటీ ఈక్వల్స్ టు గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్ లేదా కేజీ పర్ మీటర్ క్యూబ్డ్ అని చెప్పుకున్నాం. సో డెన్సిటీకి అక్కడ యూనిట్స్ ఉన్నాయి, బట్ మనం ఇందాక రిలేటివ్ డెన్సిటీకి ఎటువంటి యూనిట్స్ చెప్పుకోలేదు. సో అదే చెప్తున్నారు ఏంటి అంటే రిలేటివ్ డెన్సిటీకి వచ్చేసి ఎటువంటి యూనిట్స్ ఉండవు. Because relative density is a ratio of densities of a material and water. It is comparison of quantities having the same units. So it has no units. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి, మనం వాటర్కు అలాగే మెటీరియల్ యొక్క డెన్సిటీ, వాటర్ అలాగే మెటీరియల్ యొక్క డెన్సిటీ యొక్క రేషియో అనమాట రిలేటివ్ డెన్సిటీ. సో ఇప్పుడు మనం సేమ్ యూనిట్స్ కలిగినటువంటి క్వాంటిటీ యొక్క కంపారిజన్గా తీసుకుంటున్నాం రిలేటివ్ డెన్సిటీ, అందుకని చెప్పి దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. సో లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. We have discussed the relative density of solid objects. We can also find the relative density of liquids. For this, we need to find the weight of a fixed volume of the liquid and the weight of an equal volume of water. The formula for finding the relative density of a liquid is relative density of liquid equals to weight of the liquid by weight of the same volume of water. Okay. సో ఇందాక మనం ఆబ్జెక్ట్స్, సాలిడ్ ఆబ్జెక్ట్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనం లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ యొక్క వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ముందుగా మనం ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ని కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని కొరకు అంటే ఒక లిక్విడ్ యొక్క రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడం కొరకు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈక్వల్స్ టు లిక్విడ్ యొక్క వెయిట్ డివైడెడ్ బై సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ అన్నమాట. నౌ ల్యాబ్ యాక్టివిటీ 2. సో ఈ యాక్టివిటీలో ఏమేంటో చూద్దాం. అది టు ఫైండ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ కిరోసిన్. సో మనం ఇక్కడ లిక్విడ్స్ తీసుకుంటున్నాం అండ్ లిక్విడ్స్లో స్పెసిఫిక్గా ఏం చెప్పుకున్నాము అంటే మిల్క్ యొక్క రిలేటివ్ డెన్సిటీ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ కిరోసిన్. సో ఇక్కడ 3 లిక్విడ్స్ తీసుకుంటున్నాం మనం. అండ్ వీటికి ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ వచ్చేసి స్మాల్ బాటిల్ ఆఫ్ 50 ml capacity and weighing balance and weights or spring balance and milk, groundnut oil, kerosene about 50 ml each in different containers. సో ఇప్పుడు మనకు 50 ml కెపాసిటీ గల ఒక చిన్న బాటిల్ అండ్ ఆ బాటిల్ యొక్క వెయిట్ వచ్చేసి 10 grams కన్నా తక్కువ ఉండకూడదు అనమాట. అండ్ అలాగే వెయిట్ బ్యాలెన్స్ అండ్ తర్వాత బ్యాలెన్స్కు కావాల్సినటువంటి వెయిట్స్ అండ్ లేదా స్ప్రింగ్ బ్యాలెన్స్ అండ్ మిల్క్, గ్రౌండ్నట్ ఆయిల్, కిరోసిన్ ఇవన్నీ కూడా ఒక 50 ml ఒక్కొక్కటి 50 ml తీసుకోవాలన్నమాట. అండ్ ఒకే కంటైనర్లో తీసుకోకూడదు, డిఫరెంట్ కంటైనర్స్లో తీసుకోవాలి ఒక్కొక్క లిక్విడ్ని. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద వాల్యూస్ గివెన్ బిలో. ఇక్కడ మనకు కింద ఇచ్చారు కదా, వాటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఒక చిన్న బాటిల్ తీసుకుందాం. అంటే ఆ బాటిల్ యొక్క వెయిట్ వచ్చేసి 10 grams కన్నా తక్కువ ఉండకూడదని మనం ముందుగానే మెన్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ బాటిల్ యొక్క ఎంటీ బాటిల్ యొక్క వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ బాటిల్లో 50 ml వాటర్ నింపేసి టోటల్ వాటర్ విత్ బాటిల్ విత్ వాటర్తో సహాయంతో మనం వెయిట్ చేసుకోవాలి. ఆ తర్వాత 50 ml వాటర్ని కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇవి 3 చేశాక ఇప్పుడు
weight the bottle with milk in it, record the weight in column 3 of table 2. సో ఇప్పుడు మనం వాటర్ బాటిల్లో వాటర్ నింపేసి మనం దాన్ని వెయిట్ చేసాం. అదేవిధంగా ఆ బాటిల్లో ఇప్పుడు మనం మిల్క్ని వేసి వెయిట్ చేయాలన్నమాట. సో టేబుల్ 2లో కాలమ్ 3లో మనం ఈ వెయిట్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేయాలి. Repeat this for other liquids and record the weights in column 3. Calculate the weight of each liquid by subtracting the weight of the empty bottle and record it in column 4. సో ఇప్పుడు మనం అదే విధంగా ఇందాక మిల్క్ తీసుకున్నాం, ఆ తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాం, ఆ తర్వాత కిరోసిన్ అనుకున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒక్కొక్క లిక్విడ్ని రిపీట్ చేస్తూ వీటి యొక్క వెయిట్ని మనం కాలమ్ 3లో మెన్షన్ చేయాలన్నమాట. అండ్ ఒక్కొక్క లిక్విడ్ యొక్క వెయిట్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది దేంట్లో నుంచి. సో ఎంటీ బాటిల్ యొక్క వెయిట్ నుంచి మనం వెయిట్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆ సబ్స్ట్రాక్ట్ చేసి కాలమ్ 4లో మెన్షన్ చేయాలన్నమాట. అండ్ calculate the relative density of each liquid by comparing the weight of the liquid with the weight of same volume of water and record these values in column 5. సో ఇప్పుడు మనం ఈచ్ లిక్విడ్ యొక్క రిలేటివ్ డెన్సిటీని క్యాల్కులేట్ చేయాలి. సో ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే ముందుగా సేమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ అండ్ లిక్విడ్ యొక్క వెయిట్తో కంపారిజన్ చేసుకొని మనం ఈ వాల్యూస్ని కాలమ్ 5లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా మనం టేబుల్ 1 ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా అనమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై కంపేరింగ్ టేబుల్ 1 అండ్ టేబుల్ 2. సో ఇప్పుడు మనం టేబుల్ 1ని టేబుల్ 2ని కంపేర్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈ యాక్టివిటీని మనం ప్రాక్టికల్గా చేసినట్టయితేనే వీటికి మనం రెస్పాండ్ అవ్వచ్చు. విచ్ లిక్విడ్ విల్ ఫ్లోట్ ఆన్ టాప్ ఇఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ పోర్డ్ ఆన్ వాటర్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం వాటర్ మీద గ్రౌండ్నట్ ఆయిల్ని వేసినట్టయితే ఏది ఫ్లోట్ అవుతుంది? ఎగ్జాక్ట్గా ఆయిలే ఫ్లోట్ అవుతుంది, బికాజ్ దాని యొక్క డెన్స్ చాలా తక్కువ అన్నమాట. ఇఫ్ వీ పుట్ ఏ వుడెన్ బ్లాక్ ఇన్ కెరోసిన్ విల్ ఇట్ ఫ్లోట్ ఆర్ సింక్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఏం చెప్తున్నారంటే మనం ఒక వుడెన్ బ్లాక్ని కిరోసిన్లో వేసామనుకోండి, అది ఫ్లోట్ అవుతుందా సింక్ అవుతుందా? సో రీజన్ అడుగుతున్నారు. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బికాజ్ ప్రాక్టికల్గా మనం కూడా చేసినట్టయితేనే తెలుస్తుంది. And a piece of wax floats in water but the same piece sinks in liquid, say liquid X. Will the relative density of liquid X be less than 1 or greater than 1? Why? సో ఇప్పుడు మనం వాటర్లోకి వ్యాక్స్ వేసామనుకోండి, అది ఫ్లోట్ అవుతుందంట. కానీ అవే సేమ్ పీస్ ఆఫ్ వ్యాక్స్ని మనం ఒక లిక్విడ్లోకి వేస్తే సింక్ అవుతుందంట. ఆ లిక్విడ్ నేమ్ వచ్చేసి సపోజ్ మనం ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఆ ఎక్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ లెస్ దాన్ 1 ఉంటుందా, గ్రేటర్ దాన్ 1 ఉంటుందా? లెస్ దాన్ 1 ఉంటుంది, బికాజ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఎందుకంటే ఓకే వన్ సెకండ్ ఇక్కడ డెన్సిటీ, లిక్విడ్ యొక్క డెన్సిటీ అడుగుతున్నారు, ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అడగడం లేదు. సో లెట్ మీ చెక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కెన్ we use relative density to find out whether water has been added to milk? లెట్స్ ట్రై అండ్ ఫైండ్ అవుట్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మనం రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ చేయాలనుకుంటే వాటర్ని వచ్చేసి మనం మిల్క్ యాడ్ చేసి ఉంటాం. సో ఈ సిచ్యువేషన్లో మనం రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఓకే, చూద్దాం. If we mix some water in milk, will the relative density of the mixture be less than or more than the relative density of milk? Refer to table 2 to find the answer. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం మిల్క్కు కొన్ని వాటర్ యాడ్ చేసామనుకోండి, ఆ మిక్చర్ యొక్క డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ వచ్చేసి మిల్క్ యొక్క రిలేటివ్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా అంటే టేబుల్ 2 నుంచి మనకు
క్లూ తీసుకోమంటున్నారు, ఇంట్ ఇస్తున్నారు. సో ప్రాక్టికల్గా మనం చేసినట్టయితే వీటికి ఆన్సర్స్ ఇవ్వచ్చు. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. బై ప్రాక్టికల్గా అయితే ఇట్ షుడ్ బి క్లియర్. If we take 2 bottles of equal volume and pour pure milk in one and milk mixed with water in the other, which one will be heavier? We can use a simple instrument to find out this. It is called lactometer. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం సమానంగా ఈక్వల్ వాల్యూమ్ కలిగినటువంటి 2 బాటిల్స్ని తీసుకొని అందులోకి ఒక దానిలోకి ప్యూర్ మిల్క్ని అండ్ ఇంకొక దానిలోకి వాటర్తో కలిపినటువంటి మిల్క్ని వేసామనుకోండి, ఏది ఎక్కువగా బరువుగా ఉండొచ్చు? సో దీన్ని కనుక్కోవడానికి మనకు ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఉందన్నమాట. ఏంటి అంటే లాక్టోమీటర్. నౌ యాక్టివిటీ 2, మేకింగ్ ఆఫ్ లాక్టోమీటర్. సో ఇప్పుడు మనం లాక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేద్దాం. Take an empty ball pen refill. It should have a metal point. Take a boiling tube and fill it with water. సో ఇప్పుడు మనం ఒక పెన్ యొక్క రీఫిల్ ఉంటుంది కదా, సో ఆ బాల్ పెన్ యొక్క రీఫిల్ని తీసుకోవాలన్నమాట. అది కూడా ఎంటీ అయి ఉండాలి. ఇప్పుడు దానికి వచ్చేసి మెటల్ పాయింట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఒక బాయిలింగ్ ట్యూబ్ని తీసుకొని దాంట్లోకి వాటర్తో ఫిల్ చేయాలి. Put the refill in with the metallic point inside the water as shown in figure 3. So the refill may not stand vertically in the water as shown in figure. It may slant or cause the top of the refill to touch the wall of the boiling tube. Think what to do make the refill to stand as shown in figure 3. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఫిగర్ 3లో చూపించినటువంటి విధంగా వాటర్లో మెటాలిక్ పాయింట్ వచ్చేసి వాటర్కు ఇన్సైడ్గా ఉండాలన్నమాట. అండ్ అది వచ్చేసి వర్టికల్గా ఉండకూడదు. బాయిలింగ్ ట్యూబ్ యొక్క వాల్ ఉంటుంది కదా, దానికి స్లాంట్గా టచ్ అయ్యి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. ఓకే, నేను మీకు ఫిగర్ 3 చూపిస్తా. సో ఈ విధంగా అన్నమాట ఫిగర్ 3 మనం ఈ విధంగా చూసుకోవాలి. Did the refill sink completely or is some part above the water surface? సో ఇక్కడ రీఫిల్ వచ్చేసి చాలా కంప్లీట్గా మునిగిపోయిందా, లేదంటే వాటర్ సర్ఫేస్కు కొంతవరకు పైన ఉందా? ఇక్కడ మనం ఫిగర్ 3ని చూసుకున్నట్టయితే కొంచెం పైకి ఉందనే చెప్పుకోవచ్చు, పూర్తిగా అయితే మునగలేదు. యూజ్ ఎ పెన్ టు మార్క్ ద పాయింట్ ఆన్ ద రీఫిల్ టు షో ద పార్ట్ విచ్ ఈజ్ అబౌవ్ ద వాటర్ సర్ఫేస్. సో ఇప్పుడు మనం ఒక పెన్ను సహాయంతో ఆ రీఫిల్ మీద ఒక పాయింట్ వద్ద మార్క్ వేయాలన్నమాట. ఏంటి అంటే ఎక్కడ మార్క్ వేయాలంటే, ఎక్కడైతే వాటర్ సర్ఫేస్ మీద వరకు ఆ పార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుందో రీఫిల్, సో అక్కడ వరకు మనం మార్క్ చేయాలి. అండ్ pour out the water from the boiling tube and fill it with milk. Float the refill in the milk. Did the refill sink up to the same mark as it sank in water? If not, did it sink more or less in milk than in water? Why did this happen? సో ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే, మనం బాయిలింగ్ ట్యూబ్లో నుంచి వాటర్ని వేయాలన్నమాట. సో దీన్ని మనం మిల్క్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిల్క్లో రీఫిల్ ఫ్లోట్ అవుతుందా? ఓకే, సో ఇక్కడ రీఫిల్ వచ్చేసి సింక్ అవుతుంది సేమ్ మార్క్ చేసినటువంటి వద్ద. సో ఇప్పుడు వాటర్లో శాంక్ అవుతుందా లేదంటే మునుగుతుందా లేదా? ఒకవేళ కాకుంటే సింక్ వచ్చేసి, అంటే ఒకవేళ మునిగిపోతే ఎక్కువైనా ఉండొచ్చు, మిల్క్లో తక్కువగానే ఉండొచ్చు, అంటే వాటర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో దీనికి కారణం ఏమై ఉంటుంది? Put a second mark on the refill at the point showing the part which is above the surface of the milk. Now pour a mixture of milk and water in the boiling tube. సో ఇప్పుడు మనం సెకండ్ మార్క్ వేయాల్సి ఉంటుంది. అంటే మిల్క్ యొక్క సర్ఫేస్ మీద కనిపిస్తున్నటువంటి పాయింట్ వద్ద, ఆ పార్ట్ వద్ద మనం ఆ పాయింట్లో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం మిల్క్ యొక్క మిక్చర్ని వేయాలి. అంటే వాటర్ అండ్
మిల్క్ యొక్క మిక్చర్ని బాయిలింగ్ ట్యూబ్లోకి వేయాలన్నమాట. ఇఫ్ వి పుట్ ద రీఫిల్ ఇన్ ద మిక్చర్ టు పాయింట్ విల్ ఇట్ సింక్, మేక్ ఎ గెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఈ మిక్చర్లోకి రీఫిల్ని వేసామనుకోండి, సింక్ అవుతుందా లేదా, సో గెస్ చేయమని చెప్తున్నారు. టెస్ట్ ఇఫ్ యువర్ గెస్ ఈజ్ కరెక్ట్ బై యాక్చువల్లీ డిప్పింగ్ ద రీఫిల్ ఇన్ ద మిల్క్ వాటర్ మిక్చర్. Now are you able to test whether water is added to milk or not by using the above instrument? We can use a similar instrument called a hydrometer or densitometer to find out the density of any liquid. సో ఇప్పుడు మనం మన యొక్క గెస్ అంటే అది సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా అని సంథింగ్ ఒక గెస్ చేసామనుకోండి. సో గెస్ వచ్చేసి రైట్ అయిందంటే మనం ఇక్కడ మిల్క్ వాటర్ మిక్చర్లో రీఫిల్ని డిప్ చేస్తున్నాం. అండ్ దెన్ వచ్చేసి సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలనుకుంటున్నాం ఏంటి, మిల్క్కు మనం వాటర్ యాడ్ చేసి ఉండాలి లేదా వాటర్ యాడ్ చేయకపోయి ఉండొచ్చు. సో అబౌవ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని మనం డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఓకే, సో ఇదే ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగా మనం హైడ్రోమీటర్ లేదా డెన్సిటోమీటర్ని యూజ్ చేసి ఒక లిక్విడ్ యొక్క డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. And then example 1, what is the effective density of the mixture of water and milk when they are taken with same masses, they are taken with same volumes? సో ఇప్పుడు వాటర్ అండ్ మిల్క్ యొక్క మిక్చర్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఎఫెక్టివ్ డెన్సిటీ వచ్చేసి రెండు సేమ్ మాసెస్ తీసుకున్నప్పుడు ఉంటుందా లేదా సేమ్ వాల్యూమ్స్ తీసుకున్నప్పుడు ఉంటుందా ఎఫెక్టివ్ డెన్సిటీ? ఓకే, దాని యొక్క సొల్యూషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మరి లెట్ us say the density of water and milk are ρ1 and ρ2 and we know. సో డెన్సిటీ యొక్క సింబల్ వచ్చేసి మనం రోగా తీసుకుంటాం. when they are taken with the same masses m and their volumes are v1 and v2, the mass of water m equals to ρ1 v1 is to v1 equals to m by ρ1 and the mass of milk m equals to ρ2 v2 is to కాదు అది సెకండ్ స్టెప్ అండ్ v2 ఈక్వల్స్ టు m by ρ2. ఓకే, సో ఇప్పుడు మనం వాటరు అలాగే మిల్క్ యొక్క డెన్సిటీస్ని ρ1 ρ2 అనుకుందాం. సో వాటి యొక్క మాస్ మనం సేమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫస్ట్ కేస్లో మనం వాటి యొక్క మాస్ సేమ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు వాటర్ యొక్క వాల్యూమ్ v1, మిల్క్ యొక్క వాల్యూమ్ v2 అనుకుందాం. అండ్ ఇప్పుడు మాస్ వచ్చేసి రో v1 అనుకుంటే v1 ఈక్వల్స్ టు m by ρ1 అవుతుంది. అండ్ మిల్క్ యొక్క మాస్ వచ్చేసి m ఈక్వల్స్ టు ρ2 v2 అనుకుంటే దెన్ వాల్యూమ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, m by ρ2 అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు మాస్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్, టోటల్ వాటర్ అలాగే మిల్క్ యొక్క మాస్ ఎంత, m ప్లస్ m, అప్పుడేమవుతుంది 2m అవుతుంది. సో ఇప్పుడు వాటర్ అలాగే మిల్క్ యొక్క టోటల్ వాల్యూమ్ v1 ప్లస్ v2. సో పైన మనకు v1 ఈక్వల్స్ టు m by ρ1, v2 ఈక్వల్స్ టు m by ρ2 వచ్చాయి. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో m కామన్ ఉంది కాబట్టి ఇక్కడ m కామన్ తీసాము అండ్ రిమైన్ ఇది మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, m ఇంటూ ρ1 ప్లస్ ρ2 బై ρ1 ρ2. సో దిస్ ఈజ్ ద మనకు వచ్చేటువంటి ఈక్వేషన్. అండ్ ఎఫెక్టివ్ డెన్సిటీ ఆఫ్ ద మిక్చర్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్. ఇందాక మనం జస్ట్ డెన్సిటీ గురించి చూసాం, ఇక్కడ మనం ఎఫెక్టివ్ డెన్సిటీ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఒక మిక్చర్ యొక్క ఎఫెక్టివ్ డెన్సిటీ. సో టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్. అండ్ టోటల్ మాస్ ఎంత, m ప్లస్ m 2m. అండ్ మనకు టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది లాస్ట్ ఈక్వేషన్లో, m ఇంటూ ρ1 ప్లస్ ρ2 బై ρ1 ఇంటూ ρ2. సో అదే వచ్చింది. అండ్ తర్వాత దీంట్లో మనం m క్యాన్సిల్ చేసుకుంటే 2 మిగులుతుంది, దెన్ వి గెట్. సో ఇక్కడ ఇది పైకి వెళ్తే సో వి విల్ గెట్ దిస్ అన్నమాట. అండ్ నెక్స్ట్
when they are taken with the same volume. Now సెకండ్ కేస్ తీసుకుంటున్నాం. సెకండ్ కేసులో ఏం చేస్తున్నాం, సేమ్ వాల్యూమ్ తీసుకుంటున్నాం. సో వాటి యొక్క మాస్ m1, వాటర్ యొక్క మాస్ m1, మిల్క్ యొక్క మాస్ m2 అనుకుందాం. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత, v = m1/ρ1. సో ఇప్పుడు మాస్ ఎంత అవుతుంది, సో m ఇలాగే ఉంటుంది అండ్ v, సో ఈ రో అయితే ρ1 అండ్ వాల్యూమ్ ఆఫ్ మిల్క్ v = m2/ρ2. Now m2 = v into ρ2. So total mass of water and milk is m1 plus m2. Then we have to substitute these values. So here v is common, so we are taking it as common v. Then total volume of water and milk v plus v, that is 2v. Now the effective density of mixture equals to total mass by total volume. Then effective mixture density of mixture equals to v into ρ1 plus ρ2 by 2v. Then vv get cancelled, we get 1/2 into ρ1 plus ρ2. So this is all about density of mixtures and relative density of mixtures and effective density of mixtures. So we will continue in the next video. Thank you. If you have any doubts, please mention in the comment section. I will try to clear them in the next video. Thank you.